బ్రేకింగ్ న్యూస్ దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక అల్లకల్లోలంగా మారింది. తుఫాను ఎఫెక్ట్ తో కూడా శ్రీలంక మొత్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 200 మంది మరణించినట్టు ఇప్పటికే అధికారులు అయితే వెల్లడించారు. ఇంకా మరికొంతమంది ఇంకా ఆ తుఫాను ఎఫెక్ట్ లోనే చిక్కుకుపోయి ఉన్నారు. దీంతో శ్రీలంక వ్యాప్తంగా కూడా భారీ వర్షాలైతే ముంచెత్తుతున్నాయని చెప్పుకోవాలి. సో దీంతో తుఫాను ఎఫెక్ట్ తో ఇంకా 48 గంటలు కూడా శ్రీలంక మొత్తం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. దీంతో మొత్తం ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు. సో శ్రీలంక మొత్తం కూడా ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుపొర్లుతూ ఇప్పటి వరకు 200 మంది మరణించిన ఘటన అయితే చూస్తున్నాము. సో ఇంకా 48 గంటలు కూడా శ్రీలంక డేంజర్ లోనే ఉంది. సో దీంతో ప్రజలంతా కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. దిత్వా తుఫాను ఎఫెక్ట్ మొత్తం కూడా శ్రీలంక వైపు పడిందని చెప్పుకోవాలి. శ్రీలంకనైతే భారీ వర్షాలు అత్తలాకుతలం చేస్తున్నాయని చెప్పాలి. నిన్న రాత్రి నుంచి కూడా శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సో దీంతో ఇంకా ఎక్కడెక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించేందుకు ఇప్పటికే అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే ఎక్కడికక్కడ వాగులు వంకులు పొంగి పొరలడంతో కూడా సహాయక చర్యలకు కూడా ఆటంకం కల్పిస్తుంది. భారీ ఎత్తున అయితే ఒక పక్కన భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి, మరో పక్కన అయితే అటు వస్తున్న భారీ వర్షాలకైతే మొత్తం ఇళ్లతో సహా అన్ని ఒక్కడికొకటిగా కూడా కుప్పకూలిపోయిన ఘటనలు మనం చూస్తున్నాము. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్ లో చూడొచ్చు. అసలు శ్రీలంక పరిస్థితి ఎలా ఉంది, దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఆ ప్రాంతంపై ఏ విధంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. సో మొత్తం చూస్తున్నాం. అసలు అది ఉన్న ఆ ప్రజలు నివసించే ఆ ఇల్లులా లేదంటే ఏదైనా ఒక సునామీ వస్తుందా అన్న నేపథ్యంలో కూడా అక్కడ అయితే సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. ఏ రోడ్డుపై చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షపు నీటితో శ్రీలంక మొత్తం మునిగిపోయిన ఘటన మనం చూస్తున్నాము. సో అటు వాహనాలపై కానివ్వండి, నడుచుకుని వెళ్లేందుకు కూడా ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లేదు. సో దీంతో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా క్షమించింది. వీస్తున్న భారీ గాలులకైతే ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, కరెంటుకు అంతరాయం ఏర్పడింది. మొత్తం చెట్లన్నీ కూడా విరుగుపడిన ఘటనలు మనం చూస్తున్నాము. మనం చూడొచ్చు అక్కడ ఆ వృద్ధుల్ని కూడా చేతులతో మోసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఘటనలు మనం చూస్తున్నాము. అట్లీస్ట్ నడిచి వెళ్లేందుకు కూడా అక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఎక్కడ సహకరించిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరో పక్కన చూస్తున్నట్టయితే కొండ చర్యలు విరుగుపడటం, ఆ కొండల నుంచి కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. మరో పక్కన భారీ ఈదురు గాలులకు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్న ఘటన మనం చూస్తున్నాము. ఈ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది శ్రీలంక వ్యాప్తంగా కూడా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందనేది కూడా. సో ఇప్పటికే వరదలతో శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు ప్రధాన పట్టణాలన్నీ కూడా అతలాకుతలమైనవి చెప్పుకోవాలి. రాజధాని ప్రాంతం కొలంబో ఏదైతే ఉందో రాజధాని ప్రాంతం మొత్తం కూడా ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో వరదల్లో మునిగిపోయింది. దీంతో ప్రజలు అసలు ఏం చేయాలి, సహాయక చర్యలు కూడా ఆటంకాలు ఏర్పడుతున్న సిచ్యువేషన్ నెలకొంటుంది. ఎక్కడికక్కడ కొండ చర్యలన్నీ విరుగుపడిపోయినాయి. ఎట్టి చూసినా కూడా భారీ వర్షపు నీటితో వరదలతో ఆ ప్రాంతాలన్నీ నీట మునిగాయనే చెప్పాలి. ప్రధాన పట్టణ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకైతే అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో 48 గంటలు ఇంకా శ్రీలంక డేంజర్ జోన్ లోనే ఉంది. ఒకవేళ ఇప్పుడు వరకు వచ్చిన వరదలతో కనుక మరో 48 గంటలు ఇదే విధంగా వర్షపాతం నమోదైతే శ్రీలంక పరిస్థితి ఏంటి, అసలు అక్కడ ప్రధాన పట్టణాలన్నీ ఉంటాయా, అసలు అక్కడ ప్రజలు జీవించే ఆ సోర్స్ అనేది ఇక మీదట ఉంటుందా అని సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఎంత పెద్ద మొత్తంలో అక్కడ వరదలన్నీ కూడా ప్రాంతాలని మొత్తం ముంచేసేవో కూడా చూడొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కనీసం అక్కడ ఆహారానికి, అక్కడ ఉండడానికి కూడా ఆ ప్రజలకు ఎలాంటి వెసులుబాటులు లేవనే చెప్పుకోవాలి. మొత్తం నదులన్నీ, నగర వీధులన్నీ కూడా భారీ వరదలతో మొత్తం నీట మునిగిపోయని చెప్పాలి. అయితే వరదల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్టయితే అధికారులు తెలిపారు. ఇక మరో 250 మంది వరదలకు గల్లంతయ్యారు. సో ఇప్పటి వరకు ఇంకా వారి ఆచూకీ అయితే లభించలేదు. సో 250 మంది గల్లంత అయిపోవడంతో కూడా ఎటు చూసినా వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యలకు పూర్తిగా ఆటంకం కనపడుతుంది. ఎక్కడ చూసినా భారీ వరద అయితే వచ్చి చేరడంతో కూడా సహాయక చర్యలు కూడా వీలుగా చేసేందుకైతే వీలు లేదని చెప్పాలి. ఇక మృతుల సంఖ్య మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక 150,000 మందిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. 25,000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక నిన్న రాత్రి నుంచి శ్రీలంకలో అయితే ఎమర్జెన్సీ కొనసాగుతూనే ఉంది. రెస్క్యూ బృందాలైతే ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు సాగిస్తూనే ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ముందు నుంచి కూడా అప్రమత్తమైంది. రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తూ
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకైతే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఇక ఇప్పటికే హెలికాప్టర్లో కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్టయితే అట్లీస్ట్ వాళ్ళకి త్రాగడానికి విద్యుత్ సరఫరా కూడా మొత్తం నీరు కూడా లేని పరిస్థితి నెలకొందనమాట. సో మనం ఎందుకంటే ఈ తుఫాను కారణంగా ఏ అయితే భారీ వరదలు వస్తున్నాయో త్రాగునీరు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఆ వెసులుబాటులు అట్లీస్ట్ వాళ్ళకి ఆహారం పంపిణీ చేసే వెసులుబాటు కూడా కొన్ని ప్రాంతాలలో లేని సిచ్యువేషన్. అట్లీస్ట్ తాగడానికి కూడా నీళ్లు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పుకోవాలి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. ఇక ఎటు చూసినా కూడా దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొంతమంది ఆకలితో విలవిల్లాడుతున్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు. ఆ వరదల్లోంచి బయటికి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొందని చెప్పాలి. ఇక కెలాని నదిలోయల్లో 48 గంటల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. కెలాని నది ఏదైతే ఉందో ప్రధాన నది, సో దీంట్లో కనుక వరదలు వస్తే శ్రీలంక మరింత అస్తవ్యస్తం అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీంతో ఇప్పటికే హెలికాప్టర్ల ద్వారా కూడా అక్కడ అధికారులు అయితే ఆ ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే అక్కడ ప్రజల్ని కూడా వేరే ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సో ఎందుకంటే రెస్క్యూ సిబ్బంది కూడా ఆపరేషన్ అనేది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వృద్ధుల్ని సైతం అటు హెలికాప్టర్ల ద్వారా వీలైతే హెలికాప్టర్ ద్వారా, లేదంటే నడవలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళని అయితే వారి చేతులతోనే మోసుకెళ్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే ముమ్మర ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు 150,000 మందిని అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దిత్వా తుఫాను ఎఫెక్ట్ అయితే శ్రీలంక వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద భారీ వరదలతో శ్రీలంకను మొత్తం ముంచేసిందని చెప్పాలి. అయితే శ్రీలంకలో దిత్వా తుఫాను వల్ల ఇప్పటి వరకు 200 మంది చనిపోయారని, 300 మంది గల్లంతయ్యారంటూ కూడా విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. ఇక దిత్వా తుఫాను శుక్రవారం శ్రీలంకను తాకింది. శుక్రవారం నుంచి కూడా ఈ వరదల ప్రభావం కొనసాగుతూనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరదలు పోటెత్తాయని చెప్పాలి. ప్రధాన నగరాల్లో ఏ అయితే ఉన్నాయో అక్కడ భారీ వరదలు ముంచెత్తింది. సో రాజధాని ప్రాంతం కొలంబోతో పాటుగా ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఈ భారీ వరదలు అయితే వస్తున్నాయి. సో బదుల్లా జిల్లాలో కొండ చర్యలు విరుగుపడి 21 మంది మరణించారంటూ కూడా విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు కాండి, అంపారా, బదుల్లా జిల్లాలోనే తుఫాను కారణంగా ఎక్కువ మరణాలు సంభవించినట్లు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. సో ఏదైతే శ్రీలంక వ్యాప్తంగా వరదలు వస్తున్నప్పటికీ కూడా ఈ 3 జిల్లాలో కాండి, అంపారా, బదుల్లా ఈ జిల్లాలోనే మరణాల సంఖ్య ఎక్కువ ఉంది అంటూ కూడా చెప్పుకుంటూ ఇప్పటికైతే అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులు కూడా మూసివేశారు. ఇక శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొన్ని ముఖ్యమైన మినహా రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. సో ఎందుకంటే తుఫాను ఎఫెక్ట్ తో అక్కడ అట్లీస్ట్ రహదారులపై వాహనాలు వెళ్లలేని సిచ్యువేషన్ నెలకొంది. సో రైళ్లకి కూడా ఆటంకం ఏర్పడింది. రైళ్ల రాకపోకలు కూడా నిలిపివేశారు. ఇక శ్రీలంకలోని కాండియాలోని సరసివిగమ ప్రాంతంలో కొండ చర్యలు విరుగుపడి 4 పిల్లలు సహా 23 మంది తమిళులు మరణించారని కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారనమాట. సో ఎందుకంటే ఇప్పటికీ అక్కడ మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. రాగల 48 గంటల్లో ఇంకా ఎమర్జెన్సీ అయితే ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ ప్రాంతాల్లో ఇంకా వరదలు కనుక ఎక్కువైతే కనుక సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఇంకా వరద తీవ్రత పెరిగితే కనుక అట్లీస్ట్ ప్రజల్ని బయటకు తీసుకొచ్చే సిచ్యువేషన్ కూడా అక్కడ ఉండదు. అయితే కెలాని నదిలోయలో కూడా 48 గంటల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందంటూ ఇప్పటికే అక్కడ అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. దీంతో త్వరితగతిన వీలైనంత వరకు ప్రజల్ని కాపాడగలిగితే కనుక రెస్క్యూ సిబ్బంది ప్రజలకి మరింత మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో దీంతో హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. రెస్క్యూ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు తమ చర్యల్లో నిమగ్నమై ఉంటున్నారు. వీలైనంత వరకు ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక కొండ చర్యలు విరిగినప్పుడు సహాయక చర్యలు ప్రారంభించిన కాసేపటికే మరోసారి భారీ కొండ చర్యలు విరుగుపడటం వల్ల సహాయక చర్యలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. సో ఎందుకంటే వెంటనే కూడా భారీ గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు, భారీ వరదలతో పాటు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. కొండ చర్యలు విరుగుపడితే అక్కడి నుంచి ఆ లోపల నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా లేని పరిస్థితి ఉంది. సో దీంతో ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలను అయితే వెలికి తీశారు. మిగతా మృతదేహాల కోసం కూడా ఇంకా సైన్యాన్ని అయితే రంగంలోకి దించారు. సో ఎందుకంటే ఇప్పుడున్న అక్కడ సైన్యం ఇంత భారీ వరదల నేపథ్యంలో కూడా రెస్క్యూ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నా, కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇంకా మరింత మంది సైన్యం అవసరం కాబట్టి మరికొంతమంది కూడా అలర్ట్ చేశారు. ఇక మరోవైపు రావల్పిండిలో పాకిస్తాన్తో జరుగుతున్న
2020 ఇంటర్నేషనల్ ట్రై సిరీస్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో తుఫాను బాధితుల కోసం అయితే శ్రీలంక క్రికెటర్లు ఒక నిమిషం మౌనం కూడా పాటించారని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇప్పటికటు ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా ఈ తుఫాను కారణంగా ఎవరైతే మరణించారో వారి కోసం ఒక్క నిమిషం అయితే మౌనాన్ని పాటించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని చెప్పాలి. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీలంకని కాపాడానంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న దృశ్యం. ఎందుకంటే అక్కడ ఉన్న దయనీయ పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎటు చూసినా కూడా దిత్వా తుఫాను ఎఫెక్ట్ తో శ్రీలంక మొత్తం అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే 200 మంది మృతి చెందగా మరికొంతమంది గల్లంతయ్యారు. సో ఇంకా చాలా మంది గల్లంతైన వారిలో వారి ప్రాణాలు కూడా రక్షించలేని పరిస్థితి అక్కడైతే నెలకొందని చెప్పాలి. రెస్క్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో అయితే ఇంకా ఆటంకం ఏర్పడుతుంది. అయితే గల్లంతైన వారిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. ఇంకా ఈ తుఫాను కనుక రానున్న మరో 48 గంటలు ఇలాగే కొనసాగితే శ్రీలంక పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీంతో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ల ద్వారా కూడా అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అన్ని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఆ వృద్ధుల్ని కూడా హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో ఎస్, ఆ విజువల్స్ నుంచి మన కింద అసలు శ్రీలంక ప్రాంతం ఎలా ఉంది, అక్కడ మనుషులు ఉన్నారా అంటే అసలు అది నమ్మశక్యం కానీ ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఆ శ్రీలంక మొత్తం కూడా కనిపిస్తుంది. ప్రధాన పట్టణాలన్నీ కూడా మొత్తం నీట మునిగిపోయి కరెంట్ పోల్స్ కూడా మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. దిత్వా తుఫాను ఎఫెక్ట్ అయితే శ్రీలంకపై భారీగా ఉందనే చెప్పుకోవాలి. మొత్తం ఈ తుఫాను ఎఫెక్ట్ అయితే విలయం సృష్టిస్తుందని చెప్పుకోవాలి మొత్తం కూడా. సో వారం రోజుల నుంచి శ్రీలంకలో వస్తున్న భీకర వరదలు శ్రీలంకను మొత్తం ముంచెత్తేనే చెప్పాలి. ప్రధానంగా రాజధానితో పాటు మొత్తం ప్రధాన రాష్ట్రాలన్నీ నీట మునిగాయి. ప్రజలైతే అస్తవ్యస్తమైపోయారు. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరుగుపడ్డాయి. ఇంకా 24 అవర్స్ అయితే ఎమర్జెన్సీ అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ 24 గంటలు గడిస్తేనే కానీ శ్రీలంక పరిస్థితి ఏంటి, ఒకవేళ వరద ప్రభావం తగ్గితే కనుక కొంచెం ఊపిరి పీల్చుకొని అసలు జనావాసాలు ఎక్కడికి గల్లంతయ్యారు వారిని కలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఉండడానికి నివసించే ఇల్లులో కూడా ఉండలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రతి ఒక్కరు ఎన్నో వేల కుటుంబాలైతే తమ ఉపాధిని ఆ ఇళ్లను కూడా కోల్పోయిన సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. 24 గంటలు గడిచిన తర్వాత శ్రీలంక పరిస్థితి ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో దాని తర్వాత సహాయక చర్యలు కనుక ముమ్మరంగా సాగిస్తే అట్లీస్ట్ ఇప్పటి వరకు ఉన్న వారిలో కూడా కొంతమందిని అటు సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. వారికైతే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వీలైనంత వరకు వెళ్ళగలిగితే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దిత్వా తుఫాను ఎఫెక్ట్ అయితే శ్రీలంకలో వలయ తాండవం చేస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ నదులు పొంగి ప్రవహిస్తున్న తీరు మనం చూస్తున్నాము. అసలు ఆ ఇళ్లలోకి, ఆ రోడ్లపైకి మొత్తం పూర్తిగా వచ్చిన వరదలతో అయితే అన్ని నీట మునిగిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరో పక్కన కొండ చర్యలు విరుగుపడి నీరు మొత్తం కూడా అటు జనావాసాల్లో ప్రాంతాలని మొత్తం ముంచేసిందని చెప్పుకోవచ్చు. సో దీంతో ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. చాలా మంది ఇప్పటికే మరణించిన ఘటనలు జరిగాయి. గల్లంతైన వారి కోసం వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే సహాయక చర్యలు చేయడానికి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వరదల్లో ఎవరు ఎటు కొట్టుకుపోతున్నారో తెలియని సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పాలి. శ్రీలంక వ్యాప్తంగా భారీ వరదలైతే మొత్తం నగరాన్ని ముంచేసిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. మరో 48 గంటలు డేంజర్ జోన్ లోనే ఇంకా శ్రీలంక ఉండనుంది. 48 గంటలు కనుక ఇలాగే భారీ వర్షాలు కొనసాగితే కనుక ఈ ప్రకృతి వైపరీత్యం ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. సో దీంతో ఒకవేళ 48 గంటల తర్వాత కనుక వరద ప్రభావం తగ్గితే కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు శ్రీలంక ప్రజలు మొత్తం కూడా. సో ఇప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా సో ఏదైతే దిత్వా తుఫాను కనుక దిశ మార్చుకుని సో వరద ప్రభావం తగ్గితే శ్రీలంక ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటారని చెప్పాలి. సో ఇప్పటికే అటు అధికారులు కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రెస్క్యూ బృందం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది పూర్తిగా ప్రజలను కాపాడేందుకు. ఎందుకంటే ఆస్తి నష్టాన్ని అయితే ఎవరు ఆపలేరని చెప్పాలి. వస్తున్న భారీ వర్షాలకి ప్రాణ నష్టం తగ్గించేందుకైతే సో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 150,000 మందిని అయితే హెలికాప్టర్ల ద్వారా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా చిక్కుకున్న వారిని తరలించేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాప్టర్స్ ద్వారానే తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే రోడ్
రోడ్లన్నీ కూడా మొత్తం పూర్తిగా కొట్టుకుపోయాయి. అటు రవాణా ఉందంటే రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతిందని చెప్పాలి. పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రజలను కేవలం వీలైనంత ప్రాంతాల్లో కూడా హెలికాప్టర్ ద్వారానే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తేనే కానీ శ్రీలంకలో వరద ప్రభావం తగ్గదని కూడా చెప్తున్నారు. ఇంకా 48 గంటలైతే డేంజర్ జోన్ లోనే శ్రీలంక ఉండబోతుంది. మరి ఈ 48 గంటల్లో అసలు అక్కడ ఏం జరగబోతుంది? ఒకవేళ వరద ప్రభావం తగ్గితే కనుక ప్రతి ఒక్కరూ ఆ ప్రాణాలతో కనీసం బయటపడే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీలంకని కాపాడండి మహాప్రభు అంటూ కూడా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వస్తున్న వరద విలయం ఆ రేంజ్ లో ఉందని చెప్పుకోవాలి. శ్రీలంకను మొత్తం కూడా భారీ వరద కమ్మేసింది. ప్రధాన నగరాల్లోనే ఈ భారీ వరద రావడంతో కూడా ప్రజలైతే అల్లకల్లోలంగా ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు పట్టణాలన్నీ కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక 24 గంటలు గడిస్తేనే కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా తెలియరాదు. సో మరి ఒక 24 గంటలు కూడా డేంజర్ జోన్ లోనే శ్రీలంక ఉందని చెప్తున్నారు. మరి చూడాలి, అటు రేపు ఎల్లుండి కూడా వరద తగ్గుముఖం పడితే సో ప్రాణ నష్టం మరింత తగ్గించిన వాళ్ళు అవుతారు. సో ప్రస్తుతం అయితే ఇంకా శ్రీలంకలో భారీ వరదలైతే కొనసాగుతున్నాయి.